చిత్తూరు జిల్లా పుల్చల మండలం కల్లూరు ఘాట్ రోడ్డులో సాయంత్రం వేళ ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. తూర్పు విభాగం అటెం ప్రాంతంలో ఉన్న 9 ఏనుగుల గుంపు పంటలను ధ్వంసం చేస్తూ 2 రోజుల క్రితం చిన్నగొట్టిగుళ్ళు మండలంలోకి వెళ్లిపోయాయి. పశ్చిమ విభాగం అటవీ ప్రాంతంలో ఉన్న 7 ఏనుగుల గుంపు 4 ఏనుగులు సోమల మండలం వైపు వెళ్లిపోగా 2 ఏనుగులు సదుం మండలం వైపు వెళ్లిపోయాయి. సాయంత్రం వేళ పశ్చిమ విభాగం అట్టే ప్రాంతం నుంచి కల్లూరు ఘాట్ రోడ్డు వద్దకు చేరుకున్న ఒంటరి ఏనుగు చిత్తూరు కర్నూలు జాతీయ రహదారిపైకి చేరుకుంది. రహదారిపై వెళ్లే వాహనదారులు గమనించి భయాందోళనకు గురయ్యారు. చివరకు ఆ ఏనుగు తూర్పు విభాగం అట్టే ప్రాంతంలోకి వెళ్లిపోయింది. అయితే అర్ధగంట అనంతరం తిరిగి హైవేపైకి చేరుకుంది. మళ్లీ వచ్చిన మార్గంలోనే పశ్చిమ విభాగం అట్టే ప్రాంతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖ సిబ్బంది హైవేపైకి చేరుకుని రహదారిపై వెళ్లే ప్రజలకు అప్రమత్తం చేశారు. ఈ ఒంటరి ఏనుగే శుక్రవారం రాత్రి బయలుదేరి పాతపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న పంటలపై తన దాడుల పరంపర కొనసాగించింది. శనివారం వేకువజాము వరకు పాతపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న వరి, మామిడి, కొబ్బరి, ఇతర పంటలపై తన దాడుల పరంపర కొనసాగించడంతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోయారు. సంబంధిత శాఖాధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగు కూడా దూర ప్రాంతాలకు తరమాలని వారు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం అందేలా చూడాలని వారు కోరారు.